దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క సన్నిధికి నడిపించిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ 2024 సంవత్సరం జూలై నెల ఆఖరి వారంలో ఆయన సన్నిధిలో మనల్ని నడిపించిన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఇంతవరకు మనలను దీవించిన దేవుడికి వందనాలు. అలాగే మీ యొక్క సంఘానికి నన్ను ఆహ్వానించబడిన దైవజనులు పాండేవుడి గారికి, మీ యొక్క సంఘానికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన సమయం బట్టి ఆయన సమాధానకర్త అని మనం ఆయన్ని స్తుతిస్తున్నాం. బలమైన దేవుడు అని మనం ఆయన కీర్తిస్తున్నాం. మన యొక్క సంఘంలో లేక మీ యొక్క సంఘంలో మనం ఎలా ఉన్నాము ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి తీయండమ్మా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగచేయునుగాక. దేవుడు మనకి ఆయన యొక్క సన్నిధిలో ఉన్న వారందరికీ కూడా ఆయన యొక్క కాంతిని మనకి ఉదయింపచేసి మనల్ని ఏం పరుస్తున్నారండి? సమాధానం పరుస్తున్నాడు. దేవుడు సమాధానకర్తే కాకుండా మనలను సమాధానం పరిచే ఆయన సన్నిధిలో మనలందరినీ ఎలా ఉంచుతున్నాడు? సమాధానకర్తలుగా ఉంచుతున్నాడు. ఈరోజు మనం సమాధానం పరుచున్నట్టు వారిగా ఉన్నామా? ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయనకు స్తుతించినప్పుడు ఆయనను మనం సమాధానకర్తగా చూస్తున్నాము. కానీ ఆయన మనం సమాధానంగా ఉండండి అంటే మనం సమాధానం ఉంటున్నామా? సమాధానము అంటే ఏంటంటే ఒకసారి చూసుకుందాం. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండమ్మా. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి ఏం చేశారండి? సమాధానంగా కలిగి ఉండేను. అంటే ఎప్పుడు కలిగింది సమాధానం? ఇరువురి మధ్య గడివి ఉన్నా, విభేదాలు ఉన్నా ఇద్దరిని సంధి చేసి ఏం చేశారు? దేవుడు సమాధానం పరిచాడు. ఇప్పుడు మనం సమాధానం పరుచున్నామా? మన కుటుంబాల్లో కానీ, మన సంఘాలలో కానీ, లేక సహోదరులో కానీ, అక్క చెల్లెలో కానీ, అన్నదమ్ముల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, భార్య భర్తలలో కానీ ఎవరైనా సరే సమాధానం పడుచున్నామా? నాకు అంతా తెలుసు, నాకు చెప్పవసరం లేదు, నేను సమాధానం పరచవసరం లేదు అని దేవుడు అనుకుంటే ఈరోజు మనం ఇటుగా మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన దగ్గర సమాధానం పడకపోతే ఆయన మనం రక్షించగల. ఈరోజు ఆయన సన్నిధిలో మనం సమాధానం పడే వాళ్ళు ఉన్నామా? కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఒకరికొకరు సమాధానం పరుస్తామో అప్పుడే మనం ఆయన రక్తంలో కడగబడే వారుగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రియులారా, సమాధానము లేని జీవితము కానీ, కుటుంబము కానీ, సంఘము కానీ మీరు ఎంత ఆలోచించినా, నేను ఎంత బోధ చేసినా వ్యర్థం. ఎందుకంటున్నానంటే
ఒకరికొకరు సమాధాన పడకపోతే, భార్య భర్త, అత్త కోడలు, అన్న తమ్ముడు, సంఘం పెద్దలు, కాపరి, విశ్వాసం, మన మధ్యలో సమాధానము మనం పడకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర వ్యర్థమే. ఒకసారి చూద్దాం. ఇరిమియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఒకసారి. ఇరిమియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. కరెక్ట్, చదవమ్మా. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకు ఉన్న గాయమును పైన మాత్రమే బాగు చేయదురు. మనం ఏం చేసుకుంటున్నామండి? సమాధానం పడుతున్నాం అని చెప్పేసి పైన మనం బాగు చేసుకుంటున్నాం. ఇది నా మాటలు కాదండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం సమాధానం పడుతున్నామని ఏం చేస్తున్నాము? పైనే బాగు చేసుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా లేక దేవుని యొక్క సన్నిధిలో పాదం వద్ద సమాధానం మనం పడటం లేదు. భార్య అనొచ్చు, నువ్వు రేట్ తెచ్చావు, మా అమ్మగారి దగ్గర నుండి నేను తెచ్చాను. కూతురు అనొచ్చు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎవరి మాట వినవసరం లేదు. కొడుకు అనవచ్చు, నేను సంపాదిస్తున్నాను, నేను ఎవరి మాట ఆశించట్లేదు. లేదు, అమ్మగారు అనొచ్చు, తండ్రి గారు అనొచ్చు, నేను జన్మను పొంది నువ్వు పుట్టకపోదు. ఎన్ని ఇచ్చినా, ఏం చేసినా, ఏం సంపాదించినా ఈరోజు మనం సమాధానం పరచకపోతే నాకు మేలు కలగట్లేదు, అందరికీ మేలు కలుగుతున్నాయి, అందరికీ చేస్తున్నాడు, మాకెందుకు కలగట్లేదంటే ముందు మనం సమాధానం పడుతున్నామా లేదా? దేవుని సన్నిధిలో సమాధానం పడి నువ్వు ఏ విధముగా నీ సహోదరు విషయంలో కానీ, మీ చెల్లి విషయంలో కానీ, మీ అక్క విషయంలో కానీ, లేక మీ తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదా అత్తమామ విషయంలో కానీ మీరు ఏ సమాధానం పడుతున్నారు? భార్య భర్తలు కానీ, లేదా భర్త భార్యలు కానీ, దేవుని ఎరిగి కూడా సంఘాలలో కానీ, పరిచర్యలో కానీ మనము చూసారు. ఇక్కడ రాయబడి ఉంది ఇరిమియా గ్రంథంలో 6:14 చూద్దామండి. సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగు చేయుదురు. ఎందుకంటే దీని ముందు చూసుకున్నాం, ఒకరికొకరికి విభేదాలు ఉండేటప్పుడు ఒక సేవకులుగా కానీ, ఒక సంఘ పెద్దలుగా కానీ, లేదా ఒక కుటుంబ పెద్దలుగా కానీ మనం వీళ్ళకి ఏం చేయాలంటే సంధి చేయాలి. ఎలాగ సంధి చేయాలి? అయ్యా పాలదేవుడి గారు, బాబు యువరాజు గారు, మీరు అలాగ ఉండదు, మనకి అన్యులకి తేడా ఉండదు. ఈరోజు మన కుటుంబము కానీ, మన సంఘము కానీ ఐక్యతగా ఉండి ఇతరులకు మాదిరిగా మనం ఉంటే మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి మేలు చేస్తాడు. ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు పైన, కానీ మనం సమాధానం పడకపోతే ఎలా ఉంటుందంటే మన బతుకులు పైన బాగు చేయవాలాగే ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుండైనా ఒకవేళ మనము సమాధానం పడకపోతే, ఇంతవరకు తెలియక మనకు మనమే సమాధానం పడుతున్నాం, కానీ ఇతరుల విషయంలో సమాధానం పడకపోతే ఈ దినము నుండి మనము సమాధానం పడతాం. అలాగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖకాంతి ఎప్పుడు మన మీదకి వస్తుంది, ఆయన యొక్క మేలు మనకు ఎప్పుడు చేస్తారంటే, నీ తమ్ముడు మంచోడు కాకపోయినా నువ్వు వాడిని సమాధానపరిచి నీ దారిలో తీసుకురా. నీ యొక్క మంచిది కాకపోయినా, కోపిస్తేనా ఆవిడని సంధి చేసి నువ్వేం చేయాలా? సమాధానపరిచి నీ యొక్క దారిలో తీసుకురావాలి. సంఘంలో ఒకవేళ మీ ఎవరైనా దూరం ఉన్నారనుకోండి, మీ సంఘంలో మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలా? సమాధానపరిచి
సంఘానికి తీసుకురావాలి. అప్పుడు దేవుడు మన కుటుంబానికి, మన సంఘానికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆదివారకాల సమయంలో 2024 సంవత్సరంలో ఆఖరి ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినాన ఆయన యొక్క సన్నిధిలో మనం సమాధాన పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం.